హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సంక్రాంతికి మీరు అందరూ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? మేమైతే చూడండి లడ్డులు చేసుకున్నాం. అంతకుముందు సంవత్సరం అయితే అరిసెలు చేశాను కదా, ఈ సంవత్సరం లడ్డులు చేసుకుందాము, ఎప్పుడు ఒకటే టైప్ అయితే బోర్ కొడుతుంది కదా అని ఈసారి లడ్డులు చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు ఇలానే చేసుకుంటారా? ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశానో చూడండి, మీరు అలాగే చేసుకుంటారా ఏంటని చూడండి. అలాగే దీంతో పాటు కొంచెం బూందీ కూడా చేసుకున్నాం. అంటే స్వీట్ తిన్నప్పుడు కారం కూడా ఉండాలి కదా, అందుకని కొంచెం బూందీ కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసారా? శనగపిండి ఒక అర కేజీ తీసుకున్నాను. అలాగే పంచదార కూడా ఒక అర కేజీ తీసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే, కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. అలాగే యాలకుల పొడి చూసారా? పచ్చకర్పూరం కొంచెం ఎంతండి, కొద్దిగా చిటికేస్తే చాలు, చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం సోడా అనమాట, వంట సోడా. ఇప్పుడు శనగపిండిలో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని, అంటే వంట సోడా వేసుకొని ముందు పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకొని తర్వాత దీనిలోకి నీళ్లు పోసి బూందీ దూసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవాలన్నమాట. అంటే మనం బజ్జీల పిండి కంటే ఇంకా పలచగా ఉండాలి, అంటే దిగాలి కదా, హోల్స్లో నుంచి దిగాలి కాబట్టి కొంచెం పలచగా ఉండాలి, ఈజీగా దిగాలి. చూసారా? బాగా పలుచగా కలుపుకోవాలి బూందీ దూసుకోవడానికి వీలుగా. ఇలా కలిపేసేసుకొని ఒక పక్క స్టవ్ వెలిగించేసాను అనమాట. నూనె కాగుతూ ఉంది. చూడండి పిండి ఇలా ఇలా పలుచగా, అంటే తొందరగా జారిపోవాలన్నమాట. బెజ్జాల గరిటలో వెయ్యంగానే. అయితే నా దగ్గర పెద్ద గరిట లేదు, చిన్నది ఉంది. దాంతోనే కొంచెం కుస్తీలు పడ్డాను మొత్తానికి. అయినా కూడా చక్కగా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అదే పెద్ద గరిటె మన ఊళ్ళల్లో ఉంటుంది కదా, చాలా పెద్దది, దాంతో అయితే ఇంకా ఫ్రీగా తిప్పుకోవచ్చు, చాలా బాగా. చూడండి నా దగ్గర చిన్నది ఉంది, దాంతోనే కొంచెం తిప్పలబడి ఎలాగో చేశాను. కానీ చాలా చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. చూడండి, దీనికి ఈ బూందీకి ఎక్కువ కాలక్కర్లేదు. లడ్లకి మనం విడిగా బూందీ చేసుకుంటే ఎక్కువ కాలాలి, కానీ దీనికైతే ఎక్కువ కాలకుండానే కొంచెం లైట్గానే తీసేయాలి. లేకపోతే మరీ ఎక్కువ కాలితే మనకి లడ్లు కట్టడానికి రాదు. చూసారా? ఇలాగా మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుంటున్నాను చూడండి. ఈ చిన్న గరిటతోనే ఎంత ఈజీగా వేసేస్తున్నానో చూడండి. ఆ హోల్స్ కూడా అంటే పెద్దగా సరిగ్గా లేదు. అదే మనకి ఊళ్ళల్లో పెద్ద గరిటె ఉంటుంది, ఎంత బాగుంటుంది కదా, అది ఇక్కడ నా దగ్గర అయితే లేదు. అందుకని చెప్పి నేను ఈ చిన్న గరిటతోనే ఇలాగే వేసుకుంటున్నాను. పర్వాలేదు, బాగానే వచ్చినాయి. కానీ లడ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి, ఇలా వేసుకుంటూ ఉన్నాను. ఇలా ఎన్నిసార్లు వేసుకున్నాను, నాది బాండీ కూడా చిన్నది అయిపోయింది అనమాట. చాలాసార్లు వేసుకోవాల్సి వచ్చింది, ఎక్కువసేపు నుంచొని చేయాల్సి వచ్చింది. మన పాతకాలంలో అయితే పండగ వచ్చిందంటే చాలు, రాత్రిపూట పొయ్యిలు పెట్టుకొని కూర్చొని చక్కగా ఇద్దరు ముగ్గురు కలిపి చేసుకునేవాళ్ళు. మా ఇంట్లో అయితే అంతే అండి, రాత్రిపూట అర్ధరాత్రి కూర్చునేవాళ్ళం అనమాట. కూర్చొని అందరం కలిసి, నేను కూడా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ, మా అమ్మ, మా నాయనమ్మ, మా మేనత్త, మేమందరం కలిసి కూడా. ఇగో ఇప్పుడు దానికి బూందీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు మామూలు బూందీ చేసుకోవడానికి దీనిలోనే ఉప్పు కారం కూడా కలిపేస్తున్నాను. ఇప్పుడు బూందీ దూసుకున్నాక కారం తర్వాత పైన చల్లుకోవచ్చు. ఇలా అయితే కొంచెం బాగా పడుతుందని నేను దీనిలో వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత పైన కూడా చల్లుకోవచ్చు అనమాట. చూసారా? చెప్తా ఉన్నాను కదా, అదే అర్ధరాత్రులు కూర్చునే వాళ్ళం అనమాట. కూర్చొని అందరం కలిసి చేసుకుంటా రాత్రిపూట 1 గంట 2 కూడా అయిపోతూ ఉండేది పండగంటే. అంటే రాత్రిపూట పిల్లలు వాళ్ళు కూడా రాకుండా ఉంటారు దగ్గరికి, నూనె కదా, అది ఎక్కువసేపు కూర్చోవాలి. పగలు వేరే పనులన్నీ ఉంటాయి. రాత్రులు కూర్చొని చేస్తూ ఉంటే నేను కూడా మేల్కొని ఆ టైంలో కూర్చొని చేస్తూ ఉండేదాన్ని. అందుకని నాకు కొంచెం పిండి వంటలు కొంచెం అలవాటు అయినాయి అన్నమాట, పెద్దవాళ్ళతో కూర్చొని చేయటం వలన. చూసారా? ఇది ఉప్పు కారం వేసి మామూలు బూందీ కాబట్టి కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి. ఇందాక లేతగా తీసాం కదా, అది లడ్లకి లేతగా తీస్తాము. ఇది బూందీ మనం తింటానికి కొంచెం కరకరలాడుతూ బాగుండాలి కదా, అందుకని చెప్పి ఎక్కువ కాలాలన్నమాట. ఇది ఉప్పు కారం సరిపోతే పర్వాలేదు, లేదంటే పైన తర్వాత కొంచెం చల్లుకోవచ్చు కారం. చూడండి, ఇది చిన్న గరిటె కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది, అయినా కూడా అలాగే కష్టపడి చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం మార్పు లేదనమాట. చూసారా? బూందీకి కూడా ఇలాగా చేసుకొని, బూందీ ఎక్కువ చేయలేదు, లడ్లే ఎక్కువ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్లు బాగా తింటారు అందుకని చెప్పి. తర్వాత చూడండి, అదే నూనెలో వేరుశెనగ పప్పులు కూడా వేసి బూందీలో వేసుకుంటే బాగుంటుంది కదా. చూడండి, వేరుశెనగ పప్పులు కూడా బాగా దోరగా వేయించుకొని అందులో కలుపుకున్నాను. ఇంకా కొన్ని ఎక్స్ట్రానే చేసుకున్నాను కావాలని. తర్వాత కరివేపాకు
కరివేపాకు కూడా అందులోనే వేయించుకొని వాటిలో కలుపుకుంటే బాగుంటుంది. ఆ వేగిన కరివేపాకు ఉట్టి తింటున్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్, తెలుసా? నూనెలో బాగా కాలిపోద్ది కదా, ఉట్టి తిన్నా కూడా బాగున్నాయి. అది కూడా చక్కగా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, బూందీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఓ పక్క పాకం పెట్టేసుకున్నాను అనమాట. పాకం కాగుతూ ఉంది. చూడండి, పంచదార వేసి నీళ్లు పోసి పాకం కాగుతూ ఉంది. చూసారా, పంచదార కరిగిపోతూ ఉంది. చిన్న అది కొంచెం వేసుకున్నాను చూడండి, అది పచ్చకర్పూరం. అది వేస్తే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం తీగ లైట్గా ఇంకొంచెం రావాలన్నమాట. పాకం లైట్గా వచ్చింది, ఇంకొంచెం రావాలి. దీనిలో ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇది ఇలా వేగుతున్నప్పుడు, ఇది ఈ పాకం రెడీ అవుతున్నప్పుడే పక్కన చూడండి కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఇంకో స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పులు, కిస్మిస్లు అవి వేస్తేనే కదా లడ్లకి టేస్ట్. చూసారా, నిజంగా అవి పిల్లలు కూడా అవి ఏరుకొని మరీ తింటూ ఉంటారు. అవి వేస్తే చాలా చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇవి కూడా లైట్గా దోరగా వేయించుకోవాలి. ఓ పక్కన పాకం రెడీ అవుతూ ఉంది, ఓ పక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటూ ఉన్నాను. అంత పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసుకున్న బూందీని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని కొంచెం బాగా దగ్గర పడేదాకా ఇలా కలుపుకోవాలి. చూసారా, మొత్తం దగ్గర పడతా ఉంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని దానిలో వేసుకుంటున్నాను. చూడండి, దీనికి ఇంకొకళ్ళ హెల్ప్ ఉండాలండి. ఇంకో హెల్ప్ ఉంటేనే బాగుంటుంది. ఒకళ్ళం అంటే కొంచెం కష్టం, ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది. చూడండి, మా చెల్లెలు ఉంది, తను కొంచెం హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. చూడండి, కొద్ది లైట్గా కొంచెం ఆరితే బాగుంటుంది. దీని మీదే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి ఇంకా లడ్లు కట్టేసుకోవటమే అనమాట. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని, నెయ్యి ఉంది కదా, నెయ్యితో పాటు ఇంకా ఎక్స్ట్రా కొంచెం నెయ్యి కూడా వేసుకొని దీనిలో వేసేసుకుంటే చక్కగా లడ్లు కట్టడానికి కొంచెం చేయి తడి చేసుకుంటా లడ్లు కట్టుకోవాలి. బాగా వేడివేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడు లడ్లు కడితేనే లడ్లు బాగా వస్తాయి. లేదంటే ఆరిపోయిన తర్వాత అయితే పొడి పొడి అయిపోయి లడ్లు కట్టడానికి రాదు. అందుకని చెప్పి చూడండి, ఇద్దరం కలిపి చెరొక వైపు నుంచి లడ్లు కట్టుకుంటూ ఉన్నాం. చూడండి, చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని కొద్దిగా తడి చేసుకోవాలి, లేదంటే వేడి పట్టలేమన్నమాట. ఇలా లడ్లు కట్టుకుంటూ ఉన్నాం. ఇద్దరం చెరొక వైపు నుంచి ఇలా చేస్తా వస్తున్నాం. ఇంకా వేడి ఉంది బాగా, అది ఆరితే కానీ లడ్లు కూడా కొంచెం గట్టి పడతాయి. ఇంకా చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నాము. ఇదేం కష్టం ఉండదు, చూడటానికి మాత్రం అమ్మో ఎంత కష్టమో అనుకుంటాం. చేయటానికి మొదలు పెట్టామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చేయటం ఎంత ఈజీ చూడండి. మీకు కూడా ఇప్పటికిప్పుడే చేసుకోవాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, రెడీ అయిపోండి ఇంకా చేసుకోవడానికి. దీనికోసం పండగ అదేం అక్కర్లేదు, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవటమే. నేను అప్పుడప్పుడు అంతకుముందు నేర్చుకోవడానికి ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉండేది. పెళ్ళికి ముందే ట్రై చేసేదాన్ని, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని. చూసారా, లడ్లు రెడీ అయిపోయినాయి. చక్కగా ఎంత బాగా రెడీ అయినాయో చూసారా. టేస్ట్ కూడా అంతండి, చాలా చాలా బాగుంది. నేను చేసి అక్కడ పెడితే అందరూ అటెళ్తా ఒకటి ఇటు అందరూ తింటానే ఉన్నారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. మా ఊళ్ళో చీరాల్లో పట్టాభి లడ్లని ఉండేవండి. కొంచెం నాకైతే కొద్దిగా ఆ ఫ్లేవర్ అనిపించింది. కొంచెం ఎలా ఉన్నాయి చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ఇంత కష్టపడి చేసినప్పుడు మీరు కామెంట్స్ పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చుట్టానికి కూడా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. చాలా చాలా బాగున్నాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి, కొంచెం క్వాంటిటీ అనుకోండి, మనం ఒక్కళ్ళమైనా చేసుకోవచ్చు. ఎక్కువ చేసినప్పుడు నేనైతే కేజీ చేశాను, మీకు అర కేజీ లెక్క చెప్పాను. నేనైతే కేజీ చేశాను అనమాట. అదే కేజీ అలా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇంకోళ్ళు హెల్ప్ ఉంటే బాగుంటుంది. చూసారా, బాగున్నాయి కదా, నచ్చినాయి కదా. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే బూందీ కూడా ఈజీ. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.